నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కార్మికుల మద్దతుతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు ఆరోపించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోనూరు వీరారెడ్డి. హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అధ్యక్షతన తెలంగాణ ట్రేడ్ యూనియన్ విలీన సభ నిర్వహించారు. ఈ విలీన సభలో ట్రేడ్ యూనియన్ సెల్ కి చెందిన దేవానంద్, పరమేష్, ఎయిర్టెల్ రాజు, హరిబాబు తదితరులు బీఆర్టీయూలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమమే బీఆర్ఎస్ సిద్ధాంతమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, కార్మికుల మద్దతుతో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. రాజు భాయ్ సైడ్ కున్నా రాజనా అంత రండి అన్న వెంకటేశ్వర అట్లా ఒకసారి నాయకుడు మన ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి. సంఘటిత అసంఘటిత రంగాలని ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళని నడపడానికి ఏం చేయాలని చెప్పేసి ఆలోచనలో భాగంగా ఆ రోజు కేసీఆర్ గారు టీటీఈసీ అనే సంఘాన్ని మొదలుపెట్టి ఆ మొదలుపెట్టిన దాంట్లో సంఘటిత రంగాలని చూడమని చెప్పేసి మోతే శోభన్ రెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పి ఆ రకంగా ఒక ట్రేడ్ యూనియన్ని సిటీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా నడపడానికి అంకురార్పణ చేశారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో టీటీఈసీ మంచిగా పనిచేసింది. దీనికి అనేక అఫిలియేటెడ్ యూనియన్స్ కూడా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. అసంఘటిత రంగంలో కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా చాలా కాలం పనిచేశారు. తర్వాత కాలంలో కాలానుగుణంగా మోతే శోభన్ రెడ్డి గారి భార్య ఇక్కడ కార్పొరేటర్ అయ్యారు. అదే రకంగా కార్పొరేషన్ ఉప చైర్మన్ అయ్యారు. రాజకీయంగా కూడా వారు చాలా ముందు అభివృద్ధికి వచ్చారు. కానీ కాలానుగుణంగా మోతే శోభన్ రెడ్డి గారికి ఇంకా రాజకీయాల అవకాశాల మీద తృప్తి చెందక ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో మోతే శోభన్ రెడ్డి గారి కింద ఉండి పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాదు ఈ సరౌండింగ్స్లో ఇక్కడికి వచ్చిన వారు కూడా ముషీరాబాద్ నియోజకవర్గం ఉన్నారు, చార్మినార్ నియోజకవర్గం ఉన్నారు, శంషాబాద్ ఉన్నారు, సికింద్రాబాద్ ఉన్నారు. పెట్టుకోవచ్చు, పార్టీ కూడా వస్తుంది. కానీ రాష్ట్రం తెచ్చుకోవాలి, రాష్ట్రంలో అందరినీ బాగు చేయాలి, మా జిల్లాలు బాగు చేయాలి, అందరం బాగుండాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక టీం వర్క్ మేము మళ్ళీ అధికారం తేవాలి, రాష్ట్రాన్ని ఆ కబంధ ఆస్థానం విడిపియాలి. ఏముంటుందా? తెలంగాణ కావాలన్న చేతుకోవాలా,
ఇష్టం ఉన్నోళ్ళని మనం పెళ్లి చేసుకుంటే సుఖపడతాం, ఇష్టం ఉన్నతో జాబ్ చేస్తే సుఖపడతాం, ఇష్టం ఉన్నతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా ఉంటాం. మన తండ్రి నీళ్ళున్న పిల్లలు కూడా నేను నా పిల్లలు బాగు చూసుకోవాలి, అందరిని బాగు చూసుకోవాలి. వాడు లావుడు ఉంటాడు, వాడు పక్కన ఉంటాడు, రోగం వచ్చిన ఉంటాడు, వాడు రకరకాలుగా ఇబ్బంది ఉంటుంటాడు. తండ్రి అంటాడు అందరినీ మరీ వీక్కున్నాను జర పైకి లేపాలని వస్తాడు, మరీ చేతగానాన్ని అరే మనకి 3 ముద్దలు ఎక్కువ పెట్టాలి, అది బాగా బలం ఉన్నాకే భర్త చనిపోయిన ఉంటారు ఊళ్ళో. ఎట్లున్నవి అంటే ఏం లేదు గోదా కంట్రోల్ బియ్యము 2000 ఇస్తాను ఏదో పిల్లల్ని చదివిస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా కేసీఆర్ కిట్ వస్తుండే, స్కూళ్ళలో బువ్వ మంచిగా పెడుతుండ్రు, హాస్టల్లో 1000 హాస్టల్ తెరిచిండు, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, యూనివర్సిటీలో కూడా సీట్లు వచ్చినాయి, వేల మంది చదువుతున్నారు, స్కూళ్ళు ఉన్నాయి, చదువుతున్నారని తెలియని పిల్లలనేమో పిల్లలను చదివెట్టి బిల్డింగ్ 1,00,000 రూపాయలు, మళ్ళీ కడుపుతోనంటే అంగన్వాడీ గుడ్లు పాలు వచ్చాయి, వాళ్ళు ఉట్టగానే మళ్ళీ కేసీఆర్ కిట్ వచ్చే 12,000. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. విద్యా కమిషన్ రిపోర్టు పేరుతో రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలకు కుదించే ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చర్యలను చూస్తుంటే తెలంగాణ గ్రామాల్లోకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవనాలు ఎప్పటికి కడతారో తెలియదు గాని ఉన్న పాఠశాలలను మూసివేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారని కల్వకుంట్ల కవిత జోష్యం చెప్పారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్ పరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఏదైతే తను విద్యా కమిషన్ రిపోర్ట్ తీసుకొని 27,000 పాఠశాలల్ని కుదించి 4,000కు చేస్తానని చెప్పినారో దాన్ని ముందు నుండి తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తూ వస్తున్నది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ ఒక పక్కనైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్ని దాదాపు 146 కోట్ల టెండర్తోని మరి వేయడం జరిగింది. అందులో 72 స్కూళ్లకు టెండర్ వేస్తే అందులో సగానికి సగం ఓన్లీ 2 సంస్థలకే, మెగా అనే సంస్థకి ఇంకొకటి కేఎంవి అనే సంస్థకి మాత్రమే స్కూల్స్ రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లో అన్నిట్లో కూడా 5% ఎక్సెస్ టెండర్ వేయడంతో ప్రభుత్వం మీద అదనంగా దాదాపుగా 600 కోట్ల బర్డెన్ పడుతూ ఉంది. అంటే టోటల్గా 11,000 కోట్లతోని ఈ రాష్ట్రంలో 72 స్కూళ్ళు కడతానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా, మీరు 30 నెలల తర్వాత ఇప్పుడు టెండర్ చేసి ఇప్పుడు కట్టడం మొదలు పెడితే మీరు పరిపాలించేటటువంటి కాలంలో ఈ స్కూల్ పూర్తవుతాయా? అవుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ఏ స్కూల్స్ చూసినా యావరేజ్గా 2 to 3 years తీసుకుంటున్నారు కన్స్ట్రక్షన్కి. అట్లాంటిది ఇంత పెద్దగా ఒక్కొక్కటి 146 కోట్లతో కట్టేటటువంటి స్కూల్స్ డెఫినెట్గా మీరు పదవిలో ఉన్నటువంటి కాలంలో పూర్తి కాదు. పైగా ఇవి కాన్స్టిట్యున్సీకి ఒకటో రెవెన్యూ డివిజన్కి ఒకటో పెట్టి అన్ని ఊర్లలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూళ్ళల్లో చదివిస్తాం, దానికోసం బస్సులు పెడతామన్నారు. అంటే ఆ బస్సులు కూడా మీరు మెగా సంస్థకే ఇస్తారనే విషయం ఇప్పటి నుంచి అర్థమవుతున్నది. అంటే విషయం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి మొత్తం ప్రణాళిక కూడా రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ గ్రామాలలోకి ప్రైవేట్ స్కూళ్ళని ఇన్వైట్ చేయడానికి, అది కూడా ఎవరు? ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళని. ఎందుకంటే బడ్జెట్ స్కూళ్ళకు మీరు 120 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంతవరకు రిలీజ్ చేస్తలేరు. మీరు 120 కోట్ల రూపాయలు బడ్జెట్ స్కూళ్ళకు ఉన్న అప్పులు రిలీజ్ చేస్తే ఎన్నో వందలాది స్కూళ్ళు కూడా బాగుపడతాయి. కానీ మీరు వాటిని చంపేస్తున్నారు. కేవలం కార్పొరేట్ స్కూళ్లకు మీరు ఎర్రతివా చేసి ఊర్లలోకి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ టెండర్ల విషయంలో కూడా చాలా స్కూళ్లకు ఓన్లీ 2 టెండర్లు 3 టెండర్లు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. దానివల్ల టోటల్గా ఈ సిస్టమ్ అంతా రింగ్ అయిందని చెప్పి నేను కాదు, వెలుగు పత్రిక రాసింది. ఆ వెలుగు పత్రిక కూడా ఒక కాంగ్రెస్ ఎంపీ గారి పత్రికనే, మరి మాదైతే కాదు. కాబట్టి మరి వెలుగు పత్రిక రాసినటువంటి వ్యాసం చూసైనా ఖచ్చితంగా ఈ టెండర్లో ఏం గోల్మార్ జరిగింది, ఏం జరిగింది అనే విషయం ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, తెలంగాణ రక్షణ సేన పదే చెప్తూ వచ్చింది, బడి ఎంత ముఖ్యమో గుడి ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యమని మేము చెప్తూ వచ్చినాం. ఇవాళ బళ్ళల్లో ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉందంటే, June 12 నాడు స్కూల్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఇవాళ జూలై 1 నెల అయిపోయింది, ఇప్పటి వరకు కూడా స్కూల్ డ్రెస్సులు రాలేదు. చాలా చోట్ల చినిగిపోయినటువంటి బట్టలతోని పేద పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? మరి ఇట్లాంటి సందర్భంలో మీరు ఇంకా మొత్తం ఉన్న స్కూళ్ళు తీసేస్తా 4,000 స్కూళ్ళే పెడతా అంటే మరి ఇప్పుడున్న టీచర్లు అందరిని ఏం చేస్తారు? మీరు కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ అనేది చేయరా? తెలంగాణలో
టోటల్గా విద్య అనేటటువంటిది ప్రైవేట్గా ఇచ్చేస్తారా? ఇటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము మీ మొత్తం పాలసీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ మార్కెట్లో ఒక గుడ్డు 8 రూపాయలకు దొరుకుతుంది. మధ్యాహ్న భోజన పథకం వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇవాళ 6 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 2 రూపాయల డిఫరెన్స్ ఆ పేద వంట వండేటటువంటి వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు ఆ డిఫరెన్స్ బేర్ చేస్తారు? ఇవాళ మన రాష్ట్రంలో దాదాపుగా 3 రోజులు వారంలో గుడ్లు పెడతా ఉన్నాం. కానీ కర్ణాటకలో పిల్లలకి ఆల్మోస్ట్ 5 days. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోక ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అనే విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాల నుండి డిండి ప్రాజెక్టు ద్వారా ఎదుల ప్రాజెక్టుకు, అక్కడి నుండి శివన్నగూడెం, చెర్లగూడెం ప్రాజెక్టులకు నీటిని తరలించి నియోజకవర్గంను సస్యశ్యామలం చేయాల్సి ఉండగా స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం మునుగోడు నియోజకవర్గానికి ఏదైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడ్డటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది, అతి దగ్గర రాష్ట్ర రాజధానికి ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం. ఆనాడు కానీ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి దగ్గర ఉన్న నియోజకవర్గం మునుగోడు. దగ్గర ఉన్నదనే పేరుతో పాటు అభివృద్ధిలో పూర్తిగా ఆమడ దూరంలో ఉన్నది. మళ్ళీ దీని అంతటి కారణం ఈ యొక్క నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల నిర్లక్ష్యమే తప్ప ప్రజలది కాదు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫ్లోరిన్ శాతం ఉన్నటువంటి నియోజకవర్గం మునుగోడు. ఈ యొక్క ఫ్లోరిన్ పోవడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు ప్రజలు, రాజకీయ పార్టీలు చేశారు. ఫ్లోరిన్ పోవాలి భూతం. దాంతోపాటు ఈ మునుగోడు, దేవరకొండ నియోజకవర్గానికి ఎలాంటి సాగునీటి వనరులు లేవు. దీని గత్యంతరం కృష్ణా జలాలు తప్ప ఇంకోటి మార్గం లేదనే ఆలోచనతో అనేక పార్టీలు, ప్రజలు ఉద్యమాలు చేశారు సంవత్సరాల తరబడి. ఈ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మునుగోడుకు, దేవరకొండకు సాగునీటి వనరులు కల్పిస్తాము అనే నక్కలగండి ప్రాజెక్టుని తీసుకొచ్చి డిండి రిజర్వేర్ చేసి డిండి నుంచి శివనగూడెం రిజర్వేర్ కలిపి ఈ యొక్క నియోజకవర్గం మునుగోడు, దేవరకొండకు సాగునీటి వనరులు కల్పిస్తామని ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర కోసం జరిగిన పోరాటంలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతోటే ఉద్యమం జరిగింది. మనకు నీళ్లు లేవు కాబట్టే ఇక్కడి ప్రజలు ఆ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడ్డారు. కానీ రాష్ట్రం వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిండు. ఆ రోజు ఈ యొక్క మునుగోడు నియోజకవర్గానికి కృషి చేసుకొని కూర్చొని నక్కలగండి నీళ్లు తెచ్చి సంవత్సరం లోపల 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి. కాలం 10 ఏళ్ళు గడిచిపోయింది. సుక్క నీరు తీయలేదు, ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీయలేదు, ఏ పని కూడా జరగలేదు, ఏ ఎకరానికి నీళ్లు రాలే. 1,00,000 ఎకరాలకు ఇస్తాన్నవాడు కనీసం 1,00,000 మీటర్లకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఆయన వైఫల్యం చెంది అధికారాన్ని కోల్పోయినాక ఆ ఎన్నికల సందర్భంగా ఈనాటి ముఖ్యమంత్రి 2 ఏళ్లలో డిండి రిజర్వేర్ను పూర్తి చేస్తా, శివన్నగూడెం ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసి మునుగోడుకు, దేవరకొండకు సాగునీళ్ళు ఇస్తాను ఈనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, ప్రజలకు వాగ్దానం ఇచ్చిండు. మరి ఇతను కూడా ఈరోజు ఆ నీళ్లపైన, ఈ యొక్క డిండి ప్రాజెక్టు పైన కానీ, మూసి ఈ యొక్క శివనగూడెం రిజర్వేర్ పైన కానీ ఎలాంటి స్పష్టమైన వైఖరి ఆ యొక్క పాలకులకు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వేసిన డిజైన్ ఏదుల ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క మునుగోడుకు రావాల్సినటువంటి నీటిని పూర్తిగా ఈ యొక్క ఏదుల ప్రాజెక్టు ద్వారా ఇటు మునుగోడుకు, ఉమ్మడి నల్లగొండ, దేవరకొండ, మునుగోడుకు, అక్కడ మహబూబ్నగర్కు సమాంతర భాగంగా రావాల్సిన నీళ్ళని టీఎంసీలని వ్యత్యాసం నుంచి అక్కడ మహబూబ్నగర్ పాలకులకు, ముఖ్యమంత్రికో, మరి అక్కడ ఉన్నటువంటి మంత్రుల మాటలకు లొంగిపోయి వ్యత్యాసం చేసి మనకు అర టీఎంసీని, వాళ్ళకి టీఎంసీన్నర నీళ్ళని డిజైన్ చేయడం జరిగింది. దాని మీద అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా వ్యతిరేకించడంతో దాన్ని పెండింగ్ పెట్టిర్రు, అట్లే ఆపేసారు. ఈరోజు మళ్ళీ దీన్ని ఏదైతే ఆ యొక్క డిండి ప్రాజెక్టు ఉన్నదో ఆ ప్రాజెక్టుకు నీళ్లు రావాలి, జీవో ఇచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అక్కడ భూసేకరణ జరగకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఈనాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
మంత్రులు, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే మళ్ళా ఆనాడు కూడా వ్యతిరేకించారు. ఈనాడు కూడా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో పోయి మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. మరి ఉమ్మడి నల్లగొండకు సంబంధించినటువంటి నాటి మంత్రులు కానీ నేటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ మరి ఏం చేస్తుర్రు? వీళ్ళు గాడి పనులు తవ్వుతుర్రా? ఎందుకున్నారు వీళ్ళు? ఈ జిల్లా నుంచే ఈ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీరికే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వచ్చి వీళ్ళకు వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క డిండికి నీళ్లు రాకుండా అడ్డుకుంటుంటే బెల్ట్ షాప్ లో అక్రమంగా పెంచిన మద్యం ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ, పిఎస్సి సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బెల్ట్ షాప్ లో ఒక్కో మద్యం బాటిల్ పై 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ కంభం చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు బ్రహ్మసముద్రం మండలంలో బెల్ షాపులపై పెంచిన మద్యం రేట్లు తగ్గించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ లేని మద్యం రేట్లు మన బ్రహ్మసముద్రంలో కళ్యాణ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. మిగతా కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఎంఆర్పీ రేట్లకి అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. పేదలు కష్టపడి కూలీ నాలు చేసి వస్తే మద్యం రేట్లు పెంచిందని దానికే సరిపోతుంది. కావున వెంటనే ఈ రేట్లు తగ్గించాలనేది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైనది ఏమంటే ప్రతి సంవత్సరము వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించేది 5 సంవత్సరాలు. ఇప్పుడు రైతులకు కరువు వచ్చింది, ప్రభుత్వమే చెల్లించాలి. ఈ జూలై 31 చివరి తేదీ పెట్టినారు. కావున రైతుల తరఫున ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎరువుల ధరలు కూడా భారీగా పెంచినారు. కావున రైతులను ఈ కరువు కాలంలో ప్రభుత్వాలు ఆదుకోవాలి. అటువంటి ఇది పోయి ఈ మద్యం రేట్లు పెంచుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఇంకా వీటికే తీవ్రంగా నష్టపోయినారు. కావున ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నాం పార్టీ తరఫున. ఇంతటితో ముగిస్తున్నాం. మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రంగయ్య సారి నాయకత్వంలో ఈరోజు మన బ్రహ్మసముద్రం మండలంలో వైన్ షాపులు ఓన్లీ ఒక్క సింగిల్ వైన్ షాపే బ్రహ్మసముద్రం మండలంలో ఉన్నది. అది కాకుండా మన బ్రహ్మసముద్రం మండలంలో 82 షాపులు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వాళ్ళు. ఏమన్నాడు ఎలక్షన్ తర్వాత బెల్ట్ షాపులు పెడితే ఎక్కడ బెల్ట్ షాప్ పెట్టే బెల్ట్ తీస్తామని చెప్పాడు. బెల్ట్ తెలియదు కానీ ఆయన జోలోకి వేసుకుంటాడు డబ్బులు ఇచ్చిన. మన సురేంద్ర బాబు గారు, మన లోకేష్ బాబు గారు, మన సీఎం వీళ్ళంతా ఏం చేస్తున్నారు? జనాలు ప్రాణాలు రక్తం పీలుస్తున్నారు. ఎంతో ఆటో వాళ్ళు, కూలిపోయే వాళ్ళు 200-300 రూపాయలు వస్తే వాళ్ళకి డబ్బులు ఆ 300-150 రూపాయలు వైన్ షాప్కి డబ్బులు మందుకే పెడుతున్నారు. అది గవర్నమెంట్ రేట్ ఏం చేశారు? 100 రూపాయలు చేస్తే వీళ్ళు 50 రూపాయలు, 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వసూలు చేసుకుని రక్తాన్ని పీడిస్తున్నారు. కాబట్టి ఇది ఎన్నే మనం గుర్తించుకుని గవర్నమెంట్ ఎన్నే బెల్ట్ షాపులు రద్దు చేసి ఈ అమౌంట్ తగ్గించి కల్తీ, అది ఒక మెయిన్ మద్యాన్ని పూర్తిగా కల్తీ చేస్తున్నారు. ఏం కల్తీ అంటే కర్ణాటక బాటిలన్నీ మొత్తం షాపులన్నీ పెట్టి అక్కడంతా ఇక్కడ సప్లై చేసుకుని ఘోరంగా జనాల్ని రక్తాన్ని పీలుస్తున్నారు. ఆ అమౌంట్ అంతా వీళ్ళంతా జోబులోకి వేసుకుంటారు. జనాలు ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఎన్నే ప్రభుత్వం దీన్ని గుర్తించి ఎన్నే బెల్ట్ షాపులు రద్దు చేసి వైన్ షాపులు ఉండే అమౌంట్కు తగ్గించి సరసమైన మద్యాన్ని సరసమైన రేట్కి అమ్మండి. నువ్వే చెప్పినావా? ఏం స్టేజ్ ఎలేషన్ ముద్ర
సరసమైన మద్యాన్ని సరసమైన రేటుకి ఇస్తామన్నాం. ఏడుస్తున్నప్పుడు ఇలే కాబట్టి ఇదన్నా అర్థం చేసుకోవాల్సి కోర్చు ఈ అవకాశం అందరికీ నమస్కారం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దతు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదేవి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ యువత నాణ్యమైన పోరాటాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను ప్రశ్నిస్తూ డాక్టర్ సోనం వాంగ్చుక్ చేపట్టిన ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయడాన్ని వారు వ్యతిరేకించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, పరీక్ష లీకుకు కారకాలైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు దేశాన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళ వల్ల కావడం లేదు. చాలా సీరియస్గా చలనంలో ఉంది దేశం మీద. ఆనాడు అన్నా హజారే దీక్ష చేసినాడు. బీజేపీ ప్రభుత్వానికి తీసుకురావాలనే సంకల్పంతో సంఘ్ పరివార్ దాని మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేసింది. ఎక్కడెక్కడ శక్తులన్నీ. And this government is doing a systematic change in education system so that a student, a generation shouldn't be against them, shouldn't be questioning them, and this government is not giving any responsibility towards the students. We demand Dharmendra Pradhan's immediate resignation and the illegal detention of Sonam Wangchuk as they are determined to silence these voices, silence all these voices which are against corruption and which are against this fascist government. We on behalf of every student in the country demand Dharmendra Pradhan's immediate resignation and Sonam Wangchuk immediate release, another hospital and all that. దేశంలోకి హ్యాండిల్ చేయగలిగింది. సిబిఐతో ఇతర సంస్థలతో హ్యాండిల్ చేయగలిగింది. ఇప్పుడు దేశాన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళ వల్ల కావడం లేదు. చాలా సీరియస్గా చలనంలో ఉంది దేశం మీద. ఆనాడు అన్నా హజారే దీక్ష చేసినాడు. బీజేపీ ప్రభుత్వానికి తీసుకురావాలనే సంకల్పంతో సంఘ్ పరివార్ దాని మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేసింది. ఎక్కడెక్కడ శక్తులన్నీ. And this government is doing a systematic change in education system so that a student, a generation shouldn't be against them, shouldn't be questioning them, and this government is not giving any responsibility towards the students. We demand Dharmendra Pradhan's immediate resignation and the illegal detention of Sonam Wangchuk as they are determined to silence these voices, silence all these voices which are against corruption and which are against this fascist government. We on behalf of every student in the country demand Dharmendra Pradhan's immediate resignation and Sonam Wangchuk immediate release, another hospital and all that. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కార్మికుల మద్దతుతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు ఆరోపించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోనూరు వీరారెడ్డి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.